అమ్మాయి పార్వతి వస్తున్నాను మావయ్య. అబ్బాయి వచ్చాడా అమ్మా? వస్తారు మావయ్య. జావ కాశాను, కాస్త తాగుతారా? వద్దమ్మా, నాకు సహించవు. అలా అంటే ఎలా మావయ్య? జావైనా తాగిపోతే నీరసం ఎక్కువైపోతుంది. ఉండండి, తీసుకొస్తాను. సత్యం సత్యం, అబ్బా దొరికేవరా. నిన్నటి నుంచి నీ కోసం గాలిస్తున్నాను రా. మా నాన్నకు మనీ ఆర్డర్ పంపించాలి, ఫారం కాచి పూర్తి చేసి పెట్టరా. అదేమిట్రా 300 వస్తున్నా? కిందటి నెల 300 పంపించాను. ఈ నెల నాకు 700 మిగిలేరా. 700? అవునరా. మీ మెకానిక్ షెడ్ లో నాకు కూడా ఏదైనా పని? మా షెడ్ లో పని నేర్చుకోవడానికి 5 ఏళ్ళు పడుతుందిరా. అయినా నీకేం కర్మ, ఎంఏ చదువుకున్నావు. ఇవాళ కాకపోతే రేపు ఉద్యోగం వస్తుంది. సంపాదనంటూ మొదలైతే నెలకు 2000 కదరా నీకు. సార్, నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను సార్. మాకు కావాల్సింది బిఏలు ఎంఏలు కాదు, ఎస్ఎల్సి వాడు చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సార్, విసిగిందిగా వెళ్ళు. ఎక్కువ చదువుకోవటం కూడా తప్పైపోయిందన్నమాట. మన రాత ఎంత పని చేసిందా? కడుపు చేసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఆవేశం కాదండి, ఏం చేయాలో ఆలోచించి మరీ చేయండి. అన్నయ్య, ఇప్పటికి నా గురించి నీకు తెలిసే ఉంటుంది. తెలుసో తెలియకో జీవితంలో నేను ఒక తప్పటడుగు వేశాను. అందుకు సరైన శిక్ష నాకు నేనే వేసుకు తెలిసాను. ఇక నన్ను శాశ్వతంగా మర్చిపోండి. ఇట్లు రాధ. నాన్న, నాన్న, నాన్న! జీవితంలో నేను ఒక తప్పటడుగు వేశాను. ఇక నన్ను శాశ్వతంగా మర్చిపోండి. ఓ పెద్ద ఆఫీసర్ అని గొప్ప స్థితిలో ఉంది, కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా ఉంటాను రా. ఆవేశం కాదు పార్వతి, ఈ పుస్తకాలు నా గుండెలో పెట్టిన మంట. ఏమండి? నా చెల్లి దారి తప్పి నా కాకుండా పోవడానికి కారణం ఈ చదువే. అహర్నిశలు నా భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్న నా తండ్రి అష్ట కష్టాలు పడి కన్ను మూయడానికి కారణం ఈ చదువు. ఎంఏ చదువుకున్న నేను రెక్కలు విరిగిన పక్షుల దిక్కు లేకుండా నడివీధిలో నిలవడానికి కారణం ఈ చదువే. పార్వతి, ఇప్పుడే చెప్తున్నా, జీవితంలో ఇంకెప్పుడు పుస్తకం లేకుండా పడడానికి వీలేదు. పది 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40. చదువుకుంటున్నావా? అవునమ్మా. నువ్వు అడిగావి ఇదిగో తెలుగు పుస్తకం. మా అమ్మ చాలా మంచిది. బాబు, నువ్వు ఇలా శ్రద్ధగా చదువుకోవాలే గాని ఒకింట్లోనే కాదు, 10 ఇళ్లలో పాచి పని చేసైనా సరే నిన్ను చదివించుకుంటాను.
పొద్దుపోయింది, రేపు చదువుకుంది కానీ పద. కాళ్ళు చేతులు గడిపిరా బాబు, అన్నం ఉంది కానీ. చదువు అంటే నాకు ద్వేషం అని తెలిసి కూడా వీడిని చదివించి నా మీద కక్ష సాధిస్తున్నావా? మళ్ళీ పుస్తకం నాకు కంటపడిందో మీ ప్రాణం తీస్తాను. గోపి కన్నాడా? లేదు. గోపి బాబు కూర్చోండి. తినే తిండిని అలా విసిరి కొట్టకూడదు బాబు. ఇవాళ మనకుంది కదా అని సులభంగా చూస్తే రేపు కావాలన్నా దొరకదు. ఈ తిండి కోసం ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసా? పార్వతి, ఏమిటి పూట ఎంత ఆలస్యమైంది? ఆయన ఫ్యాక్టరీకి బయలుదేరేసరికి ఈ వేళయిందమ్మా. సర్లే, ఇది కాస్త శుభ్రం చేసి. అలాగేనమ్మా. టిఫిన్ తినేసి బుద్ధిగా స్కూల్కి వెళ్ళు. నువ్వు ఇలా తరచు స్కూల్కి వెళ్ళడం లేదని తెలిస్తే నాన్నగారికి ఎంత కోపం వస్తుందో తెలుసా? మా బాబు చాలా మంచివాడు, బడికి వెళ్తాడు, బుద్ధిగా చదువుకుంటాడు. మా బాబు కాదు, నీకేం కావాలని ఇస్తాను రా. అయితే 5 రూపాయలు. 5 రూపాయలా? ఈ రోజు 5 అన్నా, రేపు 10 అంటా, ఎల్లుండి 100 అడుగుతావు. నేను ఇవ్వను బాబు, నేను అసలు స్కూల్కే వెళ్ళను. తిను బాబు. వద్దండి. పర్వాలేదు, తిన్నాయన. అదేమిటి నిల్చొని తింటున్నావు? కూర్చోనాయన. ఏమిటి ఇలా కూర్చున్నావు? నేనే కూర్చోమన్నాను పార్వతి. ఈ వయసులో పేద గొప్ప అన్న తేడాలు వీళ్ళకి నూరిపోయకూడదు. ఆ పాలు ఇద్దరు చిరసగం పంచివు. వద్దులేదమ్మా, వీడికెందుకు? రవిబాబు తాగులేదండి. తీసుకో బాబు, తీసుకో. బాబు, ఈ పూట నీతో పాటు మా రవిని స్కూల్ తీసుకునేళ్ళు. సరేనండి. అయితే నా 5 రూపాయలు తెస్తాను. అమ్మా, తెలుగు పుస్తకమే రేపు కొన్నాలే బాబు. వారం రోజులుగా మాస్టర్ గారు అడుగుతున్నారమ్మా. ఏమిటి గోపి? అదే ఏం లేదమ్మా. ఈ డబ్బు తీసుకుని తెలుగు పుస్తకం కొనుక్కో బాబు, కొనుక్కో. అమ్మా, ఏం పార్వతి, నేను ఇవ్వకూడదా? ఇప్పటికే మీకెంతో రుణపడి ఉన్నానమ్మా. ఆయనకు వచ్చే ఆదాయం మా ఇల్లు గడవడానికి సరిగ్గా సరిపోదు. మీరే ఆదుకోకపోతే నా బిడ్డని ఇలా చదివించుకోగలిగేదాన్నా? దాందే ఉంది పార్వతి. గోపి శ్రద్ధ చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంటుంది. అందుకు వీడంటే నాకెంతో ప్రేమ. రవి, ఈ 2 రూపాయలు తీసుకో. నాకు 5 రూపాయలు కావాలి బాబు. సరే, ఇదిగో తీసుకో. బాబు, బయటికి టైం అయింది, వెళ్ళండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానండి. రారావు బాబు. పార్వతి, నిజంగా నువ్వు ఎంతో అదృష్టవంతురాలు. రత్నం లాంటి బిడ్డని కన్నా. మీరేం బాధపడకండి అమ్మా. రవిబాబు కూడా ఇక్కడి నుంచి శ్రద్ధగా చదువుకుంటారు.